గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మా అయ్యగారు దయాదాక్షిణ మీద ఇంతకాలం అయికుంటున్నారు. అవసరం వచ్చి ఖాళీ చేయండి అంటే అన్యాయం ఎదురు తిరుగుతారు. మీకు దిక్కులు తోడు చెప్పుకోండి. చెప్పుకుంటారా అలా ఇంతకాలం నుంచి తిన్న పాపకు తిని అడగలేదురా. ఇప్పుడు ఈ పేదవాళ్ళ కొంపల మీద పడ్డావు. కొంపలు పేదవాళ్ళయ్యే కావచ్చు, ఈ భూమి మా అయ్యగారిది, మేము సొంతం చేసుకుంటాం. ఇంతకాలం వదిలేసిన భూమి ఇప్పుడెందుకు కావాల్సి వచ్చిందో? అవసరం వచ్చింది. రే తెలుసురా, దీనికి విలువ వచ్చింది, మీకు ఆశ హెచ్చింది అంతేగా. మధుబాబు, అనవసరంగా కల్పించుకుంటున్నావు, నీకు సంబంధం లేదు. ఎందుకు లేదురా, నేను వీళ్ళతోటి మనిషినే, వీళ్ళలో ఒక్కడనే. రే మీ యజమాని గారు బారేసే ఎంగిలి మెతుకులు కాసుపడి వీళ్ళ జీవితాలు జోలికొస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఊరుకోక ఏం చేస్తానే చూస్తావా? దొంగ సొమ్ముతో ఒళ్ళు పెంచుకున్న మీకు నిజాయితీని కొట్టే శక్తి ఎక్కడిది, దమ్మెక్కడిది? మీరు మీ ఇళ్లలోకి వెళ్ళండి. అవ్వా, ఆ దేవుడు ఇచ్చినా సరే ఇక మీరు గడ్డ విడిచి వెళ్ళక్కర్లేదు. హలో మధు. నమస్కారం ఇంజనీర్ బాబు. నమస్కారం. నమస్కారం. ఇన్స్పెక్టర్ బాబు గారు కూడా వచ్చారే. నిన్ను అరెస్ట్ చేయడానికి నేనేం తప్పు చేశానండి? బరువు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మరీ మంచివాడు అయిపోయినందుకు. మిస్టర్ మధు బాబు, వర్క్ ప్రోగ్రెస్ చాలా బాగుంది. వానలు పడేలోగా పని పూర్తి అయిపోతుంది అనుకుంటాను. మనసు పెడితే ఏ పైన అయిపోతుంది బాబు. వానలు పడేదాకా ఎందుకు, వారం రోజుల్లోనే పూర్తి అవుతుంది. ఒరే అబ్బులో, 2 స్పెషల్ టీ తీసుకురారా. 2 స్పెషల్. నేను టీ తీసుకోను. మరి ఒక చిన్న పెగ్. ఇన్స్పెక్టర్ బాబు, నా చరిత్ర పూర్తిగా చెప్పేశారన్నమాట. చూడండి ఇంజనీర్ బాబు, ఒకప్పుడు మధు ఉన్న చోట ఈ మధు ఉండేవాడు. ఇప్పుడు మధు ఉన్న చోట ఆ మాట కూడా వినపడటానికి వీల్లేదు. అయితే అది లేకుండా ఎలా గడుపుతున్నావు? నేను మీకు ఇచ్చిన మాట, మీరు నాకు ఇచ్చిన పని, ఈ 2 కలిసి అలవాటును శాశ్వతంగా దూరం చేసేయి బాబు. అంటే బాగా మారిపోయావు అనమాట. ఇదంతా నా గొప్పదనం కాదు బాబు. మరి పూలు పూసేది మొక్కైనా ఆ గొప్పదనం ఆ మొక్క నాటిన వాడిది, నీరు పోసిన వాడిది. ఏమంటారు ఇంజనీర్ బాబు? అనడానికి ఏముంది మధు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్క మనిషిలోని మార్పు 100 మంది మనుషులకు ఉపయోగపడుతుందంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. వెల్ ఆనంద్, నేను ఇంకా 2-3 సైట్ సర్వే చేసుకోవాలి. బయలుదేరదామా? బాబు మరి టీ తీసుకెళ్ళండి. అబ్బులో. లేదు మధు, నేను చాలా అర్జెంటుగా వెళ్ళాలి. మరోసారి వస్తాను. టీ కోసం కాదు, నీ కోసం. అట్లాగే బాబు. రైట్ మధు. ఆనంద్, ఏది రాయో ఏది రత్నమో అంచనా వేయడంలో నీ అభిప్రాయమే చాలా కరెక్ట్ అని ఒప్పుకుంటున్నాను. ఎవరిని గురించి నువ్వు అనేది? మధు గురించే. ఆ రోజు అతనికి ఉద్యోగం ఇవ్వమని చెప్పినప్పుడు అతను మారతాడు, మనిషి అవుతాడు, 10 మందికి మార్గదర్శకుడు అవుతాడని కదా నువ్వు అన్నా. ఇవాళ కరెక్ట్ గా అదే జరిగింది. చూడు ప్రసాద్, శక్తివంతుడైన మనిషిని మంచికి చెడుకి రెంటికి ఉపయోగించుకోవచ్చు. ఎలా ఉపయోగించుకోవాలి అనేది సమాజం నిర్ణయించుకోవాలి. మధును మంచి దారికి తిప్పితే అతను ఎంతో మందికి మేలు చేయగలడని అందుకే నాకు అనిపించింది. పశువు మనిషిగా మారుతుందని నీ ఊహాశక్తికి హ్యాట్స్ ఆఫ్. పొరపాటు పడ్డావు. స్వతహాగా పశువు అయితే మారకపోవచ్చు, కానీ పరిస్థితుల వల్ల పశువైన ప్రతి మనిషి మారతాడు, మారి తీరతాడు. వెల్, 73 ఎంకే 3 మల్లమ్మ 2 వెంకటలక్ష్మి 2 కట్టమని పూర్తయిందిగా. మంగ, మీరు ఊరికి వెళ్ళండి. నేను బస్తీకి వెళ్ళి ఇంజనీర్ గారితో లెక్కలు పూర్తి చేసుకోవాలి. నమస్తే రాధాదేవి. నమస్తే. మీ ఆలయం ఈ రోజుకు మూసేశారా? ఆలయమా? అదేనండి,
చదువు చెప్పే వాళ్ళకి వినేవాళ్ళకి బడే గుడి అంటారుగా. మీరు ఈ మధ్య ఊర్లో ఉన్నట్లేరే? లేను, డ్యూటీ మీద దావుర్లంక వెళ్ళాను. అన్నట్టు అక్కడ ఒక అద్భుతం చూశాను. ఏమిటది? ఒక మనిషి 1000 మందికి ఆవేశమై, ఉత్సాహమై, ఊపిరై అసాధ్యమైన ఒక కట్టడాన్ని అతి సులువుగా పూర్తి చేశాడు. ఎవరిని గురించి మీరు చెప్పేది? మధు గురించి. ఆ దావుర్లంక గట్టు పని వృత్తిగా కాకుండా కర్తవ్యంగా తీసుకుని పూర్తి చేశాడు. అంత బుద్ధిమంతుణ్ణి, పనిమంతుణ్ణి నేను ఎక్కడ చూడలేదు. మత్స్య మందు చెల్లి మనుషుల్ని మాయ చేయడం అతనికి అలవాటే. అతని మాయకు మీరు కూడా లొంగినట్టున్నారు. మాయకు కాదు, మంచితనాన్ని. అమాయకురాలైన గౌరి నాశనం చేసిన మనిషి మంచివాడంటారా? ఆ విషయంలో అందరిలాగే మీరు పొరపాటు పడ్డారు. రాధాదేవి గారు, గౌరి తల్లి కావడానికి, ఆమె చావడానికి కారణం మధు కాదు. అసలు ఆమె చావలేదు, చంపబడింది. ఏమిటి విననేది? అవును, ఆ కేసును గురించి మేము ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం. అంతేకాదు, ఆ సమయంలో మధు జైల్లో ఉన్నాడు కనుక గౌరి హత్యకి అతనికి ఏ సంబంధం లేదు. అంటే తాతగారి డబ్బు దొంగతనం చేయడం కూడా అబద్ధమేనంటారా? అతన్ని అడ్డు తప్పించడం కోసం ఎవరో ఆ పని చేసి అతని మీద నెట్టుండొచ్చుగా. మరి సాక్ష్యాలు? సాక్ష్యాల్ని సృష్టించడం, చట్టాల్ని వంచడం దుర్మార్గులకి చాలా తేలికైన పని. అన్ని నిజాల్ని కాలమే బయట పెడుతుంది. రాధాదేవి గారు, మధు తాగుబోతని, తిరుగుబోతని నేను కూడా మొదట్లో మీకంటే ఎక్కువగానే అసహించుకున్నాను. కానీ అతనికి సన్నిహితుడిని అయిన తరువాత అతనిలో ఎంత నీతి, నిజాయితీ దాగి ఉందో నాకు అర్థమైంది. నాలాగే మీరు కూడా ఆ నిజాన్ని త్వరలోనే గుర్తిస్తారని నా నమ్మకం. ఎట్టాగయ్యా, నా ఆరోగ్యం బాగోలేదు, లేవలేని స్థితిలో ఉన్నాను. నా మాట విని వేరే ఊరి డాక్టర్ని తీసుకెళ్ళు. కాదు బాబు, అప్పటిదాకా నా కూతురు ప్రాణాలతో ఉంటుందని నమ్మకం లేదు. ఏంటయ్యా, ఏం జరిగింది? నాకు ఒక్క కూతురమ్మా. నెలల నుండి నొప్పులు పడుతోంది. మొదటి కాన్పు ఏమైపోతుందో ఏమోనని భయంగా ఉంది. అలాగా? అన్నయ్య, నేను వెళ్తాను. నువ్వా? ఎట్లా పెడతావమ్మా? అర్ధరాత్రి, పైగా రేవు దాటాలి. గాలివాన వచ్చినా రావచ్చు. డాక్టర్లకి రాత్రి పగలు లేదు. ఏ క్షణమైనా ప్రాణరక్షణకు ప్రయత్నించాలని నువ్వే అంటుంటావుగా. నాకేం పర్వాలేదు, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ బాబు, అమ్మాయి గారిని దగ్గరుండి తీసుకొచ్చి దిగ పెడతాను. నమస్కారం. వెళ్ళొస్తానన్నయ్య. రామ్మా. మగబిడ్డయ్యా, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అంతా నీ సెలవేనమ్మా. సిలుకు సీకటి లెక్క చేయక ఈ పేదాడింట్లో పెద్ద మనసుతో అడిగెట్టారు. నా కూతుర్ని కాపాడారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా. ముందెళ్ళి మనవణ్ణి చూసుకురా. నన్ను రేవు దగ్గర దిగబెడుతూ కానీ. అబ్బిగా కాయ అక్కడ కనపడదరా? మాట్లాడరా? చలి చంపేస్తుందిరా. చలి చీకటి, పైన నెట్టికెక్కే నాటు సరుకు, ఇవన్నీ ఉంటే ఏదో చేయాలనిపిస్తుంది. సుక్క అడ్డేటప్పుడు రే పక్కన చక్కన సుక్క ఉంటే నా సారంగా. పక్కన కాదు కానీ పక్కన ఒక గుంట ఉంది. వెళ్ళి ఈ మందు ఇచ్చి మచ్చిగ చేసుకుని మదారా రేపు మదారా తిన్నాన్ని సుక్క వేసుకుంటా. ఇదెక్కడ సుక్కరు సిందులు దొక్కుతుందో ఆనందం. అట్లా కదరా, నేను చెప్తాను ఫ్రెష్ గా ఇంజిన్ ఆఫ్ చేద్దరా. ఏం తెలియదు కానీ చెప్తా నేను. మర్యాదగా ప్రవర్తించు. కోతలకి ఇంజన్ స్టార్ట్ చేయండి. ఇంకా రావలేదు బాబు గారు, రేపే. వాళ్ళు బాగా తాగి స్పృహ లేకుండా ఉన్నారు. ఈ రాత్రికి లాంచీ నడపలేరు. నువ్వు వెళ్ళి పైన పడుకో. ఏం జరగకుండా నేను కాపలా ఉంటాను. వెళ్ళు. బాబు గారు, జరిగిన దాని సిగ్గుతో సావాలనిపిస్తుంది బాబు. క్షమించండి. కాస్త ఎంగిలి పడండి బాబు గారు. క్షమించండి బాబు గారు. తినండి బాబు గారు. ఇదిగో భోజనం. నాకు ఆకలేదు. కోపం నా మీద ఉండొచ్చు, కానీ తినకపోవడానికి అన్నం ఏం చేసింది?
ఆకలితో బాధపడొచ్చు కానీ నా చేతితో పెట్టిన అన్నం మాత్రం తినడానికి వీల్లేదు. ఎదురీతకు అంతం లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా. ఎదురీతకు అంతం లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా. వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసించిరాదా. ఎదురీతకు అంతం లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా. సాగరమే నా చేరువనున్నా దాహం తీరదులే. తీరాలేవో చేరుతూ ఉన్నా దూరం మారదులే. ఇది నడియేట తీరాల వేట, ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత. ఎదురీతకు అంతం లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా. చేయని నేరం చెలిమిని కూడా మాయం చేసేనా. మాసిన మదిలో మమతను కూడా గాయం చేసేనా. నాయను వారే పగవారైతే ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత. ఎదురీతకు అంతం లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా. వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసించిరాదా. ఎదురీతకు అంతం లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా. బాబు, బాబు గారు, ఇంకో టీ తీసుకురా. అలాగే. రాత్రి బాగా నిద్రపట్టిందా? టీ తీసుకో. నా మీద కోపంతో రాత్రి అంతా ఆకలితో ఉన్నా.
నువ్వు ఆకలితోనే పడుకున్నావుగా. కోపం తగ్గిందా? నీ మీద కోపం రాలేదు, మరి బాధ వచ్చింది. ఎందుకో? నీడకి నిజానికి తేడా తెలుసుకోలేకపోయినందుకు. ఇప్పుడు తెలుసుకున్నావుగా. తెలుసుకున్నానని అనుకుంటున్నాను. టీ తీసుకో. టీ తీసుకో. ఈ శాలువా ఇంటికి వెళ్ళాక పంపిస్తాను. ఏమిటమ్మా రాధ, ఇంత ఆలస్యం అయిపోయింది. నువ్వు రాకపోయేసరికి ఆందోళనతో తలడిల్లిపోయాను. ఏం చేయనన్నయ్య, మధ్యలో లాంచి చెడిపోయింది. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు. ఓ ప్రెసిడెంట్ బోషే కూడా ఇక్కడే ఉన్నాడా? నీ లాంచ్ మీద పనిచేయడానికి నీలాంటి దౌర్భాగ్యుల్నే పెట్టుకున్నావు. తప్పదాగి వచ్చే పోయే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయమని తర్పీది ఇచ్చినట్టున్నావు. చూడు నాయాళ్ళు, రాత్రి దాకా నిషా ఇంకా దిగల. ఇక వాళ్ళ పని మీరే చూసుకోవాలి బాబు. సరే కానీ మధు, నువ్వు వచ్చేసావేమిటి? గట్టు పని పూర్తి అయింది, వచ్చేసాను. ఇన్స్పెక్టర్ బాబు, ఏది ఏమైనా ఉన్న ఊరుని నా అన్న వాళ్ళని విడిచి ఉండాలంటే మనస్సు నిలవదు బాబు. ఇన్స్పెక్టర్ గారు, వీడు మళ్ళీ ఊళ్ళోకి చేరాడు. మీరొక కంట కనిపెట్టి ఉండాల్సిందే. ఇన్స్పెక్టర్ గారు, ఒక కంట కనిపెట్టవలసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.